అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మృత్యులోయలో రెండో భాగంలోకి వెళ్దాం. మరి దీని రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. మరి రెండో భాగంలోకి వెళ్దామా? జయకేతుడు కూడా తుఫాను దాటికి అదే లోయలో పడ్డాడు. కానీ అతడు పట్టుకున్న చెట్టు కొమ్మ యశపాలుడున్న కొమ్మ కంటే ముందుగా ఆ లోయలో పడింది. అతను పడ్డ చోట నీరు అంతగా లోతు లేదు. ఆ ప్రాంతమంతా నీటి రెల్లుతో, తీగలతో అల్లుకుపోయిన పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉంది. జయకేతుడు అలాంటి చోట పడుతూనే తన బాల్యమిత్రుడు యశపాలుడు కూడా అక్కడే పడుంటాడని అతడి కోసం కేకలు పెట్టాడు. కానీ జవాబు లేదు. అతడు అంధకారంగా ఉన్న ఆ ప్రదేశంలో నడుములోతు నీళ్లల్లో నడుస్తూ ఉంటే నీటి ఒడ్డున ఉన్న చెట్లకేసి బయలుదేరాడు. జయకేతుడి కేకలు యశపాలుడు వినకపోయినా ఆ ఊబి నేల ప్రాంతాల గల చిన్న చిన్న మడుగులను ఆశ్రయించి నివసించే ఆదిమవాసులు విన్నారు. వాళ్ళకి ఆ లోయలో ఉన్న ఇతర ఆదిమవాసులతో బద్ధ వైరం ఉంది. ఆ కారణం చేత కేకలు పెడుతున్నవాడు శత్రుజాతి వాడై ఉంటాడని, చీకటిలో తన మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అనుకుని జయకేతుడి కోసం మాటు వేసి అతడు నీటి నుంచి ఒడ్డుకొస్తూ ఉండగానే అడవి తీగలతో అల్లిన వలను అతడి మీదకు విసిరి పట్టుకున్నారు. హఠాత్తుగా తన మీద వల పడటం, గట్టిగా పట్టుకోండి, వదలకండి అని అరుపులు, హెచ్చరికలు వినపడటంతో జయకేతుడు బిగ్గరగా, నేను శత్రువుని కాను, లలాట దేశపు మంత్రి కొడుకుని అన్నాడు. అతని మాటలు ముగించే లోపలే అతన్ని కొందరు ఆదిమవాసులు ముసలిని నీటిలోంచి లాగినట్టు ఒడ్డుకు లాగారు. తర్వాత అందరూ కలిసి అతన్ని ఒక చెట్టు కింద కూర్చుని నెగడు వేసుకుంటున్న తమ నాయకుడు ముందుకు తీసుకొచ్చారు. నాయకుడు జయకేతుడి కేసు చూస్తూనే, వీడి బట్టలు, ముఖ కవళికలు చూస్తుంటే వీడు కొండజాతి వాడులా లేడు, ఎక్కడ దొరికాడు అని తన అనుచరులను అడిగాడు. దొర, చీకట్లో సరిగా కనిపించలేదు కానీ వీడు ఎక్కడి నుంచో పక్షిలాగా చెట్టు కొమ్మ మీద ఎగిరొచ్చాడని మా అనుమానం అన్నారు జయకేతుడిని పట్టుకున్న వాళ్ళు. వాళ్ళ నాయకుడు తల అడ్డంగా తిప్పుతూ, వీడికి మనలాగా చేతులు తప్ప రెక్కలేం లేవే, పక్షిలా ఎలా ఎగురుతాడు, కొమ్మ ఆధారంగా వచ్చాడంటారా? అలా అయితే వీడు ఆ కొండజాతి వాడే, కొండ మీద ఏ చెట్టు కొమ్మో విరిగి దాంతోపాటు నీట పడి ఉంటాడు అన్నాడు. జయకేతుడు నోరు మెదపకుండా సంభాషణ వింటూ ఆ వింత జాతి వాళ్ళని చూస్తూ ఊరుకున్నాడు. తనేదో భయంకర లోకంలోకి వచ్చి పడినట్టుగా అతడికి తెలుస్తోంది. వీళ్ళు మామూలుగా అడవుల్లో నివసించే ఆదిమ జాతుల కంటే ఇంకా పాతకాలం వాళ్ళలా అతనికి కనిపించాడు. మీ కొండనాయకుడు ఏమంటున్నాడు? మళ్ళీ వచ్చే అమావాస్య చీకట్లో మా మీదకి దాడి రావాలనుకుంటున్నాడా? లోగడ ప్రాణాలతో పారిపోగలిగాడు. ఈసారి మాత్రం వాడిని పట్టుకుని 2 తలల మడుగు సర్పానికి ఆహారంగా వేస్తామన్నాడు నాయకుడు. జయకేతుడు తనెవరైంది, తన మిత్రుడైన యశపాలుడితో కలిసి వేటకొచ్చి ఏ రకంగా తుఫానులో చిక్కుకుంది అంతా నాయకుడికి చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న మడుగు జాతి నాయకుడు మరోసారి తల అడ్డంగా తిప్పుతూ, నువ్వు చెప్పేది ఏమీ నేను నమ్మను. మా మడుగు జాతి వాళ్ళు తప్ప ఈ లోయలో నివసించే మరి ఏ జాతివాడు నిజం చెప్పగా నేను వినలేదు అన్నాడు. జయకేతుడికి మాట్లాడి లాభం లేదని ఊరుకున్నాడు. మడుగు జాతి వాళ్ళు తమ నాయకుడిని, జయకేతుడిని ఏం చేయమంటావని అడిగారు. వాణ్ణి బలంగా పట్టుకుని చేతులు వెనక్కి విరిచి కట్టండి, తెల్లవారగానే మడుగు సర్పానికి ఆహారంగా వేద్దామన్నాడు నాయకుడు. మడుగు జాతి వాళ్ళు తమ నాయకుడు చెప్పినట్టే చేసి జయకేతుడిని ఒక చెట్టుకు చేర్చి నిలబెట్టారు. అతడు తనకు చావు తప్పదనుకుని తన మిత్రుడు కూడా మరో జాతి దుర్మార్గులకు దొరికి ఉండడు కదా అనుకుంటూ మగతగా కాస్త కన్ను మూశాడు. ఎవరో వెన్ను మీద ఈటెకర్రతో చరిచినట్టయి జయకేతుడు చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా మడుగు జాతి వాళ్ళ నాయకుడు, అతడి పక్కన ఈటెలు పట్టుకున్న 3 మడుగు జాతి వాళ్ళు అతనికి కనిపించారు. మడుగు జాతి నాయకుడు జయకేతుడి కేసి చూస్తూ చిరునవ్వు నవ్వి, 2 తలల మడుగు సర్పం కొండజాతి వాడి మాంసం రుచి చూసి చాలా కాలమైంది అని తన అనుచరులతో, ఆలస్యం ఎందుకు, తీసుకుపోయి సర్పానికి వేయండి అన్నాడు. మడుగు జాతి వాళ్లలో ఒక అతను జయకేతుడి భుజం పట్టుకుని గుంజి అతన్ని నిలబెట్టాడు. తర్వాత ఆ జాతి వాళ్లలో ఒకడు ముందు, తర్వాత జయకేతుడు వెనకగా 2 మడుగు జాతి వాళ్ళు మడుక్కేసి బయలుదేరారు. భయంకర పక్షిని చంపిన తర్వాత యశపాలుడు దాని దేహాన్ని ఖడ్గమృగాలకు వదిలి కొండ గుహ నుంచి దిగి ఎగుడు రాళ్ల మేంచి చాలా దూరం నడిచి కొండ అంచున ఉన్న గుబురు చెట్ల ప్రాంతాన్ని చేరాడు. అతడు ఆ చెట్ల కింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని గుబురు చెట్ల ప్రాంతాన్ని చేరాడు. అతడు ఆ చెట్ల కింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చోబోయే అంతలో పక్కనున్న నీటి మడుగు ప్రాంతాన్ని నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం, మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. నిన్ను మడుగు సర్పానికి ఆహారంగా వేసే ముందు చేతికట్లు విప్పాలి, ఆగు అన్నదొక్క కంఠం.
విప్పటం మంచిది కాదు, పారిపోతాడేమో అన్నది మరొక కంఠం. యశపాలుడు ఆ మాటలు వింటూనే చెట్ల చాటును నక్కుతూ మడుగు దగ్గరికి వచ్చాడు. అక్కడ కనపడిన దృశ్యం చూస్తూనే అతనికి గుండె ఆగినంత పనైంది. జయకేతుడు ఆదిమవాసుల్లో ఒకడిని కాలితో గట్టిగా తన్నాడు. వాడు దబీమంటూ కింద పడి చప్పున లేచాడు. తర్వాత ముగ్గురు ఆదిమవాసులు జయకేతుడి మీదకి ఈటెలు ఊపుతూ అతన్ని నీటి మడుక్కేసి నెట్టసాగారు. యశపాలుడు కత్తి దూసి చెట్ల చాటు నుంచి భయంకరంగా అరుస్తూ మడుగు ముందుకు దూకాడు. అదే సమయంలో 2 తలల మహాసర్పం మడుగులోంచి బయటకొచ్చింది. దానికి అందుబాటులో ఉన్న యశపాలుడు కనిపించాడు. వెంటనే అది అతడికేసి తన తలల్లో ఒకదాన్ని ముందుకు చాచింది. యశపాలుడు ధైర్యంగా ఉన్న చోటనే నిలబడి కత్తి దాని తల మీదకు విసిరాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం. థ్యాంక్ యూ.